హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారతదేశ స్వతంత్రోద్యమంలో ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుందాం. క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటి దానిలో గాంధీజీ చేసినటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో చివరిది మరియు ముఖ్యమైనది. గాంధీజీ చేసినటువంటి 3 ఉద్యమాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం. అది 1920లో స్టార్ట్ అయ్యి 22లో ముగిసింది. ఇంకొకటి చూసినట్లయితే శాసనాన్ని ఉల్లంఘించడం, ఉప్పు తయారు చేయడం, ఉప్పు సత్యాగ్రహం. ఇంకా మూడవది ఏంటి అంటే క్విట్ ఇండియా మూమెంట్, అంటే ఇండియాను వదిలి వెళ్ళండి అనే నినాదంతో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత, అంటే ఎప్పుడు 1942 ఆగస్టు 8వ తేదీన భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలోనే అతి ముఖ్యమైనటువంటిది సహాయ నిరాకరణ శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ చేసిండు. ఆ క్విట్ ఇండియా మూమెంట్లో ముఖ్యంగా డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రముఖులైనటువంటి కాంగ్రెస్ నాయకులందరూ, అంటే జాతీయ కాంగ్రెస్ నాయకులందరూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఆచార్య కృపాలని కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, గాంధీజీ కానీ, వీళ్ళందరినీ పురుషులందరినీ జైల్లో వేసేసింది బ్రిటిష్. చాలా అది హింసాత్మకంగా మారడం వల్ల 1944వ సంవత్సరంలో గాంధీజీ ఆ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 1942 ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది, 1944వ సంవత్సరంలో ముగిసింది. ఇదే సమయంలో ఇంకొక వైపు ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసి భారత ప్రభుత్వాన్ని స్వతంత్రంగా మణిపూర్, ఇంపాల్ లాంటి ప్లేసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ముఖ్యంగా భారతదేశంలో, భారత జాతీయుల్లో, భారత ఇయుల్లో అవగాహన, ఆలోచన, వివేచన విధానాన్ని పెంచినటువంటిది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చేసినటువంటి ఆలోచన ఇది చాలా విధాలుగా చూసినట్లయితే, అంటే క్రిప్స్ మిషన్ ఫెయిల్ కావడం వల్లనే, క్రిప్స్ మిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యిందో దాన్ని బ్రిటిష్ వాళ్ళు పంపించినటువంటిది సహాయ నిరాకరణ తర్వాత, శాసనం తర్వాత చివరిది 3వది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సర్ స్టాన్ఫర్డ్ కిప్స్ కానీ, ఫెథిక్ లారెన్స్ కానీ, వీళ్ళతో ఇంకా అలెగ్జాండర్ కానీ, ఈ ముగ్గురితో ఈ కమిటీ వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, షేర్ ఫ్రెండ్స్. మన యొక్క ఈ వీడియో చాలామంది చేరుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.